సో మ్యూజిక్ని నమ్ముకున్నావు రేవంత్. హ్యావ్ యూ మేడ్ ద రైట్ డెసిషన్? ఎస్, అఫ్ కోర్స్. ఏంటి నీ అంబిషన్? నా అంబిషన్ ఏంటంటే మీకు ఇంతకుముందు చెప్పాను, ఇప్పుడు ఇప్పుడు కొంతమంది పేర్లు చెప్పగానే వావ్ అని ఎలాగంటున్నాం, అందులో నా పేరు ఉంటే చాలండి. ఇప్పుడు ఎవరెవరి పేర్లు అలా చెప్తున్నారు మన ఇండియా మొత్తంలో? చాలా మంది పేర్లు చెప్తున్నారు. గివ్ మీ ఫ్యూ ఎగ్జాంపుల్స్. బాలు గారు, ఆఫ్ కోర్స్. బాలు గారు ఎప్పటి నుంచో అంటున్నారు వావ్ అని. ఆయన పాడిన పాటల్లో 10% పాడితే చాలు. ఒక 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 మెడ్లీ అలా బాలు గారి పాట తప్పకుండా. నువ్వు మొదలుపెట్టే. రాజా సార్ పాటలు కావచ్చు, పాతవి కావచ్చు. ఎన్ని పాటలు అంటారు, బోల్డ్ పాట. సడన్ గా అడిగితే మళ్ళీ గుర్తురావు ఎన్ని పాటలు. బాలు గారి పాటలు అనగానే అక్కడి నుంచి మొదలు పెట్టాలి. 70s నుంచి. ఇదే నా మొదటి ప్రేమ లేఖ, రాశాను నీకు చెప్పలేక, ఎదుట పడి మనసు తెలుపలేక, తెలుపుటకు భాష చేత కాక, తెలుపుటకు భాష చేత కాక. ఇదే నా మొదటి ప్రేమ లేఖ, రాశాను నీకు రాశాను నీకు చెప్పలేక, ఎదుట పడి మనసు తెలుపలేక, తెలుపుటకు భాష చేత కాక. వాట్ ఎ లవ్లీ సాంగ్. ఇంకా అండ్ చాలా పాటలు. అండ్ తర్వాత ఆమని పాడవే హాయిగా. అండ్ ఆఫ్టర్ దట్ అన్నమయ్య పాటలు, రామదాస్ పాటలు, ఎన్ని పాటలు. రాజాగారి పాటలు. ఎన్నో రాత్రులు వస్తాయి గాని రాది వెన్నెలమ్మ. అండ్ సంధ్య పొద్దుల కాడ సంపంగిన మాట రాని మౌన. అదే అది మనం అలా మాట్లాడుకుంటే అమ్మో సూత్రపోతున్నాయేమో. మటరాని మౌనమిది, మౌనమీన గానమిది. అసలు ఫుల్, అసలు చిన్నప్పుడు స్కూల్ నుంచి రాగానే వెంటనే పాటల లిస్ట్. నేను మీకు ఇండియన్ ఐడల్లో ఇప్పటివరకు ఏ పాటలు పాడానో అదొక చిన్న మెడ్లీలాగా. జనం 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 సాథ్ చల్లాయు హి, कसम तुम्हें कसम आंखें मिलना यही, हाल दिल तुझको सुनाता दिल, अगर ये बोल पाता बाखुदा, तुझको है जाता जा रांझन दयार बुलाया, सुन ले पुकार बुलाया, तू ही तो यार बुलाया, मुर्शिद मेरा ओ मेरी जाहू, तू सफर मेरा है, तू ही मेरी मंजिल, तेरे बिना गुजारा ए दिल है मुश्किल, तुझ संग पैर लगाया ऐसा, रहा न मैं फिर अपने जैसा, ओ मेरी जाहू खामोशियाँ आवाज है, तुम सुनने तो आओ कभी. And after that ढंटना टरटना आजा आजा दिल ने छोड़े. And after that चप्पा चप्पा चरक चले. అది आनी पोनी आनिया तेरी बोनी बोनी पेरिया तले. And after that again మళ్ళా అప్పటి నుంచి యోగి తుమ్ హీ హో, సారీ, ఓ मेरी उम्र के नौजवानों दिल लगाना ओ दीवानो, मेरे प्यार करके चैन खोया नींद खोई, क्योंकि तुम ही हो अब तुम ही हो जिंदगी, अब तुम ही हो आने वाला पल जाने वाला है. And लंबी जुदाई and न सीखा मैंने जीना कैसे जीना. And after that చాలా పాటలు ఇలాగే బ్యాక్ టు బ్యాక్. అండ్ మన లేటెస్ట్ వచ్చిన సుల్తాన్ మూవీ
खून में तेरे मिट्टी मिट्टी में तेरा खून ऊपर अल्लाह नीचे धरती बीच में तेरा जुनून रे सुल्तान. సూపర్ 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 సూపర్. అసలు ఈ ఎలిమెంట్ని పట్టేసుకున్నాం. అంటే నాకు ప్రతి పాట పాడడం ఇష్టం. అది నాకు సూట్ అయిందా సూట్ అవ్వదు దానికన్నా నేను ఎంతవరకు ఎంజాయ్ చేశాను అన్నీ సూట్ అయ్యాయి. బట్ ఐ థింక్ హిందీ నీకు రాకపోవడం పెద్ద విషయం అవ్వలేదు, చక్కగా వస్తుంది. అంటే ఎక్కడ ప్రొనౌన్సియేషన్ ప్రాబ్లమ్స్ లేవు. అంటే వస్తుంది కొన్ని కొన్ని చోట్ల, బట్ నేను దాన్ని ఏం చేయలేను. ఏం చేయలేవు కాబట్టి అక్కడ నీతో పాటు సీరియస్లీ అండి, హిందీ భాషతో సంబంధం లేదు. అండ్ భాష చెప్పు, భాష భాష భాషతో సంబంధం లేకుండా ఇక్కడ వరకు రావడం అనేది నాకు హ్యాపీ. అట్ ద సేమ్ టైం అసలు నేనైనా హిందీ పాటలు పాడేస్తున్నానా, ఎందుకంటే నేను అంటే వేరేలాని కాదు, చాలా మంది ఎక్కిరించేవారు, మామ ఇది కాదు మామ తప్పు పాడుతున్నావు, ఖుదా కాదు ఖుదా 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 ఇట్లాంటివన్నీ నేర్పించేవాళ్ళు. అండ్ నేను అంటే తప్పని కాదు, వచ్చేది కాదు, ఇన్నసెంట్ గా చెప్తుంటే ముద్దుగా ఉండేది నాకు. అలాగా నన్ను ఎవరైతే అంటే ఎగతాలని చెప్పను, మేబీ వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళకి చెప్పారు. నేను వాళ్ళు ఎగతాలని చెప్పి నేను ఇప్పుడు వాళ్ళకి ఎంచపరదలుచుకోలేదు. బట్ వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. నేను ఎంతకన్నా ఏం చెప్పను. ఏ బాబోయ్ ఏమంత ఒక విషయం బాగా తెలిసిపోయింది ఈరోజు, నువ్వు చాలా ఎమోషనల్. యాక్చువల్లీ ఎమోషనల్ అండి, యు ఆర్ ఎమోషనల్ ఇన్ అ నైస్ వే. బికాజ్ ఎమోషన్ లేకపోతే అలా పాట ఎక్కడ వస్తుంది అసలు ఫస్ట్. అంటే నాకు ఎమోషన్తో పాటు నాకు యాక్చువల్లీ కసి బాగా ఎక్కువ అండి. ఎవరైనా నీకు ఇది నువ్వు చేయలేవు అంటే సాధించడం ఇష్టం, ట్రై చేయడం ఇష్టం. ఎందుకంటే దానివల్ల చాలాసార్లు హిందీ పాటలు ఎవరైనా ట్రై చేయాలంటే వాడికి హిందీ రాదులే ఇంకెవరైతే ట్రై చేద్దాం అనుకునేటప్పుడు నేను చాలా పెయిన్ ఫీల్ అయ్యేవాడిని. బట్ ఇండియన్ ఐడల్ 9 ద్వారా అట్లీస్ట్ నాకు అవకాశాలు బయట కూడా వస్తాయేమో అని చెప్పి ఆ హోప్తో ఉన్నాను. తప్పకుండా వస్తాయి, ఇప్పటికే వస్తున్నాయి. ఎవ్రీబడి ద హోల్ కంట్రీ ఈజ్ నోటీసింగ్ యూ. అండ్ విదేశాల్లో ఉండే భారతీయులు కూడా ఈ షో చూసేవాళ్ళు. వెరీ హ్యాపీ బికాస్ నేను యూఎస్ ఒక 25 సార్లు వెళ్ళి ఉంటానండి. అండ్ చాలామంది సింగర్స్ వస్తున్నారు, చాలా కాంపిటీషన్ టఫ్ ఉంది. అయినా ఇన్ని వస్తున్నా సరే నాకంటూ ఒక చిన్న గుర్తింపు ఉందేమో అని అనుకుంటున్నాను, ఏమో తెలియదు. ఎందుకంటే చాలామంది పిలుస్తున్నారు, బ్యాక్ టు బ్యాక్ పిలుస్తున్నారు, బ్యాక్ టు బ్యాక్ అమెరికా వెళ్తున్నాను, బ్యాక్ టు బ్యాక్ ఈ ఊరు వెళ్తున్నాను అంటే మేబీ వాళ్ళందరూ ఇష్టపడుతున్నారు కాబట్టి మేబీ నా పర్ఫార్మెన్స్ నచ్చే. ఎంతమంది జెన్యున్గా సపోర్ట్ చేస్తున్నారో ఆర్ఎల్స్ ఎంతమంది మనస్ఫూర్తిగా ఓట్ చేస్తున్నారు, లేకపోతే ఎంతమంది మనస్ఫూర్తిగా మెసేజ్ చేస్తున్నారో తెలియదు. కానీ ఇప్పుడైతే నువ్వు ఎక్కడ తిరిగి దూకుడులో ప్రత్యక్షంగానో పరోక్షంగానో చాలామంది హెల్ప్ చేస్తున్నారు ఓటింగ్కి. నిజంగా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. నా పర్ఫార్మెన్స్ మీకు నచ్చితే ఒకసారి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇండియన్ ఐడల్ చూస్తూ ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున. అండ్ ఎవ్రీ సాటర్డే సండే ఇండియన్ ఐడల్ 9 చూడండి అట్ సోనీ ఎంటర్టైన్మెంట్ టెలివిజన్. సో ఎవ్రీ సాటర్డే రిజల్ట్ ఎపిసోడ్, గెస్ట్ ఎపిసోడ్, అండ్ ఎవ్రీ సండే ఈజ్ గాలా, మెయిన్ గాలా. సో ఆ గాలా ఓటింగ్ ఉంటుంది. సో ఎవ్రీ సండే నైట్ 8 PM టు నెక్స్ట్ డే మార్నింగ్ 7 AM అంటే 11 అవర్స్. ఈ 11 అవర్స్లో ఓటింగ్ ప్రాసెస్ ఉంటుంది. సో ఎవ్రీ సండే నైట్ 8 o'clock నుంచి మీ మొబైల్స్ మీద రెడీగా పెట్టుకొని సోనీ లైవ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్ఎల్స్ www.sonylive.com ఆన్లైన్ ఓటింగ్ ద్వారా ఓట్ చేయొచ్చు. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ అని అక్కడ రేవంత్ అని ఉంటుంది. సో మీ రేవంత్ అని ఓట్ చేయొచ్చు. అండ్ మీ ఫ్రెండ్స్కి చెప్పచ్చు. మీ ఈమెయిల్ ఐడి అందులో లాగిన్ చేసి ఓట్ వేయాలి. కొంచెం చిన్న ప్రాసెస్ పని, బట్ కానీ నాకు తెలుసు మీ అందరికీ నేను ఎంతో ఇష్టం. సో తప్పకుండా మీరు ఓటేస్తారు. అండ్ నా హార్డ్ వర్క్ मैं और कोशिश करूँगा, मैं और मेहनत करूँगा. డెఫినెట్లీ నా హార్డ్ వర్క్ నేను చేస్తాను. మీ సపోర్ట్ నాకు ఇప్పటికే చాలా ఉంది, ఇంకా ఉంటే ఇంకా బాగుంటుంది. హాయ్ హలో, దిస్ ఈజ్ రేవంత్. వాచ్ మై ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఆన్ ఐ డ్రీమ్ along with కుహు స్వప్న గారు. థ్యాంక్ యూ సో మచ్.